అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ ఉన్నాయి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Ten of Swords, Eight of Pentacles, Three of Swords, the Sun, Justice. Bottom of the deck వచ్చేసి the Star. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే 10 of Swords అండ్ 3 of Swordsతో ఏదో పెయిన్ని బాగా తీసుకుంటూ ఉన్నారు రీసెంట్ టైంలో. ఒక మేబీ కొంతమందికి కొన్ని మంత్స్ అయ్యుండొచ్చు. ఐఎమ్ రియలీ సారీ, నేను కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను. నాకు కొంత టైం నుంచి గొంతు నొప్పి అవుతుంది. సో దానివల్ల వెదర్ చేంజ్ అయింది, రైట్? మీకు తెలిసిందే నాకు వెదర్ అంటే లైక్ ఏ విధంగా ఎక్కువ వేడిగా ఉన్నా ఎక్కువ కోల్డ్గా ఉన్నా చాలా సెన్సిటివ్ అనమాట సిచ్యువేషన్ ఇలాంటి క్లైమేట్కి అన్నిటికీ. సో అందుకనే విక్స్ పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి మధ్య మధ్యలో స్టంబుల్ అవుతే ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. ఓకే, సో ఎస్, ఇక్కడ 3 of Swords 10 of Swordsతో రీసెంట్లీ అంటే ఒక 4 weeks నుంచి కొంతమందికి కొన్ని మంత్స్ అయినా అయ్యుండొచ్చు. సో ఈ మంత్స్ నుంచి చాలా పెయిన్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ పెయిన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. అంటే ఒక మూమెంట్కి మీరు అయిపోయింది అని అనుకోవడము, మళ్ళీ ఒక 2-3 days బ్యాక్ తర్వాత మళ్ళీ తిరిగి రావడం. సో ఒక ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పెయిన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఎప్పుడు నాకు దీని నుంచి ఫ్రీడమ్ వస్తుందని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది. సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు బాగున్న వెంటనే 2 days తర్వాత ఆ పెయిన్ వచ్చిన వెంటనే మీకు ఏంటి అని అంటే ఇది మీ పీస్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఇది ఈ సిచ్యువేషన్ కంప్లీట్ ఎండ్ అయిపోయి ఈ బాధ కంప్లీట్లీ ఎండ్ అయిపోతే హ్యాపీగా వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, క్రియేటివ్గా ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ఆన్ అండ్ ఆఫ్ పోతుంది, మళ్ళీ వస్తుంది. సో దీనివల్ల మళ్ళీ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడ్ చేసిన తర్వాత కొంచెము రిలాక్స్ అయ్యి నిద్రపోయి రిలీఫ్ అవ్వడము. కానీ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో మీకు కొంచెం బాగా ఇరిటేటింగ్గా ఉంది అన్నట్టు చూపిస్తుంది. అయితే ప్రాసెస్ ఏంటి అని అంటే మీకు తెలిసిందే, రైట్? మనము ఇయర్ స్టార్టింగ్లోనే నేను రీడింగ్ మన 2025లోనే మీకు చెప్పాను. నేను ఈ ఇయర్ వచ్చేసి ఇయర్ ఆఫ్ స్నేక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్లో ఏం జరుగుతుంది అని అంటే డిసెంబర్ అని కాదు, అక్టోబర్ నుంచి అని చెప్పొచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 3 monthsలో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అని బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది. సో ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మీరు న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యే లోపు ఈ పెయిన్ఫుల్ సైకిల్స్ ఏదైతే ఉందో ఈ హీలింగ్ ఏదైతే నడవాలో అది అయిపోవాలన్నమాట. సో అందుకనే ఈ టైంలో యూనివర్స్ ఏంటి, ఎస్పెషల్లీ లాస్ట్ 3 months నుంచి యూనివర్స్ ఏంటి అంటే బ్యాక్ టు బ్యాక్ జరగడం. సో అందుకే మీకు ఇలా అనిపిస్తూ ఉండడం, అయిపోయింది అరే మళ్ళీ వచ్చేసింది, అయిపోయింది మళ్ళీ వచ్చేసింది. అంటే అది మొత్తం అయిపోవట్లేదు. యాక్చువల్ అక్కడ ఏమవుతుందనంటే మీరు కొంచెము అయిపోయింది అనుకున్న టైంలో కొంచెం మీరు అంటే బాధపడుతున్న టైంలో రిలీజ్ చేస్తున్నారు. అది రిలీజ్ అయిపోవడం 3 days అయిపోయింది అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అది అయిన తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడం, బ్రేక్ అయిన తర్వాత. అంటే యూనివర్స్ మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవ్వడం. ఎందుకు అని అంటే ఈ ఇయర్ ఎండ్ అయిపోయే లోపు, డిసెంబర్ ఎండ్ అయిపోయే లోపు
ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోవాలి. ఆల్రెడీ చాలా టైం నుంచి తీసుకుంటున్నారు అని అంటే మోస్ట్లీ అయిపోయి ఉండాలి. లేదు రీసెంట్లీ స్టార్ట్ అయింది అని అంటే ఒక 30 to 40% అయినా అయిపోయి ఉండాలి. ఎందుకనంటే నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ హార్స్ అనమాట. మనకు న్యూ బిగినింగ్స్కి, ఫ్రీడమ్కి, క్లారిటీకి, కంప్లీట్ హీల్డ్ ఎనర్జీ నుంచి కొత్త కొత్త థింగ్స్ చేయడానికి, రిస్క్ తీసుకోవడం లైఫ్లో, ఈ విధంగా అనమాట. అంటే ఇంకా హార్స్ అంటే ఏంటి, లైక్ ఎవరి మాట వినకుండా నచ్చినట్లు ఉండడం, రైట్? సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఇయర్లో లైక్ మన 2026 అనే ఎంటర్ అవ్వాలి అని అంటే ఆ ఇయర్లోకి ఈ పెయిన్ అనేది ఎండ్ అయిపోవాలి. సో అందుకనే రీసెంట్లీ అక్టోబర్ నుంచి నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా నడుస్తుంది. నేను చెప్పాను రైట్, యాక్సిడెంట్ జరిగింది, హెల్త్ స్పాయిల్ అయింది, ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ నాకు థ్రోట్ నొప్పి అవుతుంది. సో కాన్స్టాంట్గా హెల్త్ అనేది లైక్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండే ఉంటుంది. ఎంత ట్రై చేసినా సరే యూనివర్స్ డిసైడ్ అయినప్పుడు అది జరుగుతుంది. సో కాబట్టి ఈ పెయిన్ ప్రస్తుతానికి ఉంది. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ పెయిన్ గుర్తొచ్చినప్పుడు ఎందుకు ఇది అని చెప్పేసి అడగడం కంటే ఇట్స్ ఓకే, హీలింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, అందుకని ఈ పెయిన్ మళ్ళీ గుర్తుకు రావడం, మెమరీస్ మళ్ళీ గుర్తుకు రావడం, మళ్ళీ నేను హర్ట్ అవ్వడము, బాధపడడం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడం. సో మీరు అలా బాధలో ఉన్నప్పుడు ఒకటి మీరు అనుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ పెయిన్ తొందరలో ఎండ్ అయిపోతుంది, నేను కొత్త థింగ్స్లోకి వెళ్తున్నాను కాబట్టి ఈ పెయిన్ ఇప్పుడు ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 3 of Swords and 10 of Swords ఎనర్జీతో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందో అది దానికి సంబంధించి మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది, కంప్లీషన్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే కొంతమందికి ఇది ఎందుకు ఇంత పెయిన్ అంటే ట్రస్ట్ అయితే బ్రేక్ అయింది. ఓకే, 3 of Swordsతో మీరు ఎవరినైతే నమ్మారో బాగా పర్సన్ని, ఎవరైనా అయ్యుండొచ్చు, రిలేషన్ ఎవరైనా అయ్యుండొచ్చు, ఆ పర్సన్ నుంచి మీకు బాగా హర్ట్ అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఏదో చేయకూడదు చేయడం అనమాట. సో దానివల్ల మీకు క్వశ్చన్ రావడం, ఎలా, ఎందుకు ఇది జరిగింది, నా తప్పు ఏముంది, ఎందుకు ఈ పర్సన్ ఇలా చేశారు, ట్రస్ట్గా నేను ఫుల్ ట్రస్ట్ చేస్తే నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టారు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఆ బాధ ఏంటంటే వెళ్ళిపోవట్లేదు కంటిన్యూస్లీ, కొంత టైం వరకు బాగా అనిపించడం, మళ్ళీ వెంటనే లైక్ తిరిగి రావడం. అందుకనే ఇది ఒక ప్రాసెస్ టైప్లో జరుగుతుంది. సో మీరు కంప్లీట్లీ అది రిలీజ్ చేయలేరు, ఎందుకంటే హార్ట్ అనేది బాగా బ్రేక్ అయింది ఇక్కడ. అంటే చాలా డీప్గా పెయిన్ అనేది తీసుకున్నారు, చాలా డీప్గా హర్ట్ అయ్యారు. అందుకనే ఇది కొంచెం కొంచెంగా ఇప్పుడు ఎలా అని చెప్పొచ్చానంటే 3 of Swords ఎనర్జీతో మీరు ఈ పెయిన్ని నిజంగానే జరిగినప్పుడు, ఈ విషయం మీరు తెలుసుకున్నప్పుడు ఏదైతే బ్రేక్ అయిందో నిజంగానే కుప్పగోల్పోయి ఉండొచ్చు. అంటే ఇంకా బాగా గట్టిగా ఏడ్చేసేయడము, కొంతమందికి సిక్ అయిపోయి ఉండడము, అంటే అసలు ఇంకా తీసుకోలేకుండా ఉండడం అనమాట, అంత పెయిన్ వచ్చిండొచ్చు. సో అందుకే అంత పెయిన్ ఉన్నప్పుడు ఒకేసారి హీల్ అయితే అయిపోరు, రైట్? టైం పడుతుంది. సో ఈ ఇయర్ మోస్ట్లీ అలా జరిగింది, అండ్ స్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ అక్టోబర్ నుంచి జరుగుతూ ఉందన్నమాట చాలామందికి. సో అందుకని మీరు ఇప్పుడు కూడా అది క్వశ్చన్ చేస్తుండొచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని. క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మీ మంచి కోసమే జరుగుతుంది. ఇదంతా ఎండ్ అయిపోయి తొందరలో మీకు న్యూ బిగినింగ్, క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో అందుకని హీలింగ్ అయిపోతుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది, ఫుల్ హ్యాపీనెస్ రాబోతుంది, అండ్ పీస్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఫుల్ హోప్ అనేది మళ్ళీ ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, వాళ్ళని నమ్మను, వీళ్ళని నమ్మను, ఇంకా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఒకరు చేసిన దానికి మొత్తం అందరి మీద బ్లేమ్ చేయడం అనమాట. సో ఇలాంటి థింగ్స్. సో అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఇవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ మీద ఏంటంటే ద సన్తో న్యూ ఆపర్చునిటీస్కి రెడీ అవ్వడము, ఈసారి ఫెయిత్ఫుల్గా, హోప్ఫుల్గా ఉండడం. ఎస్, నేను కరెక్ట్ ఎనర్జీలో ఉన్నాను, నేను హీల్ అయ్యాను, అదేదో లెసన్ నేర్చుకోవాలి అని ఉన్నింది, కర్మ ఉన్నింది కాబట్టి అలా జరిగింది. సో ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయింది, నేను న్యూ బిగినింగ్స్ కోసం రెడీ అని చెప్పేసి ఫుల్ ఫ్రీడమ్తో, ఫుల్ హోప్ఫుల్ ఎనర్జీతో మీరు న్యూ బిగినింగ్స్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, అందుకే జస్టిస్తో ఈ బ్యాలెన్స్ వస్తుంది మీకు. మీరు పడిన కష్టానికి, కర్మకి, లైక్ ఏదైతే జరిగిందో మీ లైఫ్లో దీనికి ఫలితం అనేది ఉంటుంది అన్నట్లు బిలీవ్ చేసి కంప్లీట్లీ ఫెయిత్ ఉంచి ముందుకు వెళ్ళబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, అయితే కొంతమందికి మరీ చాలా ఎక్కువగా ఉంది పెయిన్ అని అంటే 8 of Pentacles ఎనర్జీతో కొంచెం క్రియేటివ్ థింగ్స్ మీద ఏదైనా ఫోకస్ చేస్తే మంచిది. ఫోకస్ అని కూడా చెప్పడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు ప్రస్తుతానికి ఫోకస్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు
కాబట్టి క్రియేటివ్ ఏదైనా తీసుకుంటే కొంచెము మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం మీరు ఎలా అంటే లైక్ ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో దానివల్ల మీకు తెలియకుండానే ఒక స్కిల్ కూడా నేర్చుకుంటారు. ఇది మన వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది ఈ క్రియేటివ్ థింగ్. రీసెంట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూశాను, మన వాళ్ళే ఆంధ్ర నుంచి. ఈ బ్యాంగిల్స్ లైక్ దాన్ని ఏమో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు అనుకుంటాను. సో చాలామంది చేస్తూ ఉన్నారు. వెరీ నైస్ క్రియేటివ్ ఐడియా, రైట్? మన దగ్గర బ్యాంగిల్స్ చాలా ఉంటుంది. యాక్చువల్లీ నేను అది 8th స్టాండర్డ్లో ఉండేటప్పుడు చేసేదాన్ని. నేను సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టానన్నమాట బ్యాంగిల్స్, న్యూ రబ్బర్ బ్యాండ్స్ అవి, అంటే ఇలా డాల్స్ అవన్నీ తయారు చేసి సైన్స్ ఎగ్జిబిషన్లో క్రియేట్ చేసి పెట్టాను. ఫ్రమ్ ద వేస్ట్ టు బెస్ట్ అన్నట్లు. సో అది ఇప్పుడు చూస్తున్నాను అనమాట, చాలామంది చేస్తున్నారు. సో అది బెస్ట్ ఐడియా, క్రియేటివ్ థింగ్. సో అంటే మీకు ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రిలాక్స్ కూడా అవుతారు. సో అది బ్యాంగిల్స్ అనేది ఒక చిన్న సజెషన్ మీకు. అది చాలా సింపుల్ ఆర్ట్ కూడా, ఎవరైనా చేయొచ్చు. ఓకే, కీ చైన్ మేకింగ్ అని చెప్పేసి. అండ్ నాకు ఐస్ క్రీమ్ స్టిక్స్తో థింగ్స్ చేయడం, నాకు క్రియేటివ్ థింగ్స్ చేయడం చాలా ఇష్టం. నేను మోస్ట్లీ ఇంట్లో అవే చేసి పెట్టుకుంటాను. సో మట్టితో బొమ్మలు తయారు చేయడము, క్లేతో మనము చిన్న చిన్న థింగ్స్, క్రియేటివ్ థింగ్స్, డిజైన్, హోమ్ డెకర్స్, లేకపోతే బ్రేస్లెట్స్ కూడా చాలా. సో ఇలాంటివి అనమాట. సో దీని మీద ఫోకస్ చేశారనుకోండి, పెయిన్ అనేది మెల్లిగా తగ్గిపోతుంది అండ్ మీకు తెలియకుండానే ఒక స్కిల్ నేర్చుకుంటారు. సో ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, ఎస్ డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పేసి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇంపార్టెంటే. కానీ అది ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఇంకా కొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుందనంటే, ఇంకొంచెం ప్రెషర్గా అనిపిస్తూ ఉండడం. ఎంతవరకు నేను వర్క్ చేయాలి, లైఫ్ ఇలా ఉంది, హర్ట్ అవ్వడము, లేకపోతే లైక్ ఈ థింగ్స్ని, నెగిటివ్ థింగ్స్ని క్యారీ చేస్తూ ఉండడము, వర్క్ చేస్తూ ఉండడము, ఎందుకు ఇంకా ఇదంతా అని మీకు డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు. సో అందుకని ఇది కొంచెం ఏమవుతుంది అంటే రీక్రియేషన్, లైక్ ఇది చేయడం వల్ల మీకు రిలాక్స్డ్గా అనిపించడము, కొంచెము ఓకే అన్నట్లు. అంటే అప్పుడు ఈ 3 hours పడుతుంది, బికాజ్ నాకు తెలుసు ఇది ఎంత పెయిన్ ఉంటుందో, ఐ నో దాట్. అది ఎలా అంటే వస్తుంది, లైక్ ఒక్కొక్కసారి సడన్లో బాడీ అనేది ఆ ట్రామాని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. సో తెలియకుండానే కొంతమందికి ఎలా అంటే పడుకున్నప్పుడు కూడా గుండె అదిరిపోతూ ఉండడము, బాడీ స్వెట్టింగ్ అనిపిస్తూ ఉండడము, డ్రీమ్స్లో ఏదో జరుగుతూ ఉండడం అన్నట్లు అనిపించడం అనమాట. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్ వచ్చేసి ఇది, నేచర్లో టైం స్పెండ్ చేయడము, లేకపోతే క్రియేటివ్గా ఉండడము. సో అందుకని యూనివర్స్ నుంచి మీరు ప్రస్తుతానికి డిస్ట్రాక్ట్ అవ్వాలి అని కాదు, మీ లైఫ్ని కొంచెం లైక్ ఇలా ఈ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే ఇది మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్తాను. నేను మీకు తెలిసిందే, నేను ఎప్పుడు ఆనెస్ట్గానే ఉంటానని. ఇది ఏదైతే ఉందో మనం టైంపాస్ కోసం అని చెప్పేసో, లేకపోతే జస్ట్ నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తానని చెప్పి నేర్చుకుంటాము, అదే మనకు తెలియకుండానే లైఫ్ పర్పస్ అవుతుంది. ఓకే, అంటే ఆ పాత్రలో వెళ్ళిపోతాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టారో తీసుకోండి. మీరు చాలా టైం ముందు, నేను కొన్ని ఇయర్స్ ముందు నేను టారోని ఎందుకు తీసుకున్నాను అని అంటే, అఫ్కోర్స్ చూస్తూ అది వస్తుంది, ఒక టైం ఉన్నప్పుడు తెలియకుండానే ఆ వీడియోస్ మన ముందు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రావడం అనమాట. నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సేమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఆ టైంలో నేను జస్ట్ ఊరికి డెక్ తీసుకోవడము, ఒక్కొక్క కార్డ్ గురించి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయడము, ఏంటి మీనింగ్ అని ట్రై చేస్తుండడం, అంటే సరదాగా అన్నట్లు, ఇంకా అన్నట్లు నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకుందాం అన్నట్లు స్టార్ట్ చేశాను. బట్ చూస్తే ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి, పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నాను మీకు. అఫ్కోర్స్ నేను అది పర్పస్ అని చెప్పను, బట్ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఒక స్కిల్ అనేది నా లైఫ్లో ఇప్పుడు నాకు వచ్చు, రైట్? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను వేరే వర్క్స్ అని నేను స్టాప్ చేసేసి ఇదే పర్మనెంట్ చేసుకుందాం అనుకున్నా, ఇట్ విల్ బి బెస్ట్. నాకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడే కాదు, రేపు పొద్దున నేను నాకు ఏదో ఏజ్ పెద్దగా లైక్ హెల్త్ బాగలేదో, చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్కిల్ ఉంటుంది. ఇది ఎప్పటికీ మర్చిపోను నేను, రైట్? అలాంటిదన్నమాట. సేమ్ థింగ్ ఇక్కడ. ఎప్పుడైతే పెయిన్లో ఉండి మనం ఒక స్కిల్ నేర్చుకుంటామో తెలియకుండానే అది కొంతమందికి లైఫ్ పర్పస్ అవుతుంది, తెలియకుండానే దాని నుంచి మనీ అనేది వస్తుంది. సో కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడైనా అలాంటి దాని సైడ్ పుష్ చేస్తుంది అని అంటే అది పనిష్మెంట్ లాగానో లేకపోతే టైంపాస్ లాగా అనుకోకండి. ఎందుకనంటే దానివల్ల యాక్చువల్లీ దానివల్ల చాలా చాలా అంటే ఫుల్ బెనిఫిట్స్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఉంటుంది. ఓకే, సో కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించండి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. నాకు గొంతు నొప్పి అవుతుంది కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. ఐ విల్ బై, టేక్ కేర్.